ఈరోజు బేస్ ప్రైస్, అదేవిధముగా మార్కెట్ ప్రైస్ మరియు ఎంఆర్పి ప్రైస్ల మధ్య తేడా ఏందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు కంపెనీ పెట్టారనుకుందాం, అందులో పనిచేసే వారిని కారకాలు అంటారు, వారికి ఇచ్చే ఆదాయాన్ని కారక ఆదాయం అంటారు. ఇది జాతీయ ఆదాయంలో ప్రస్తుతం కలుస్తున్నది. అదేవిధంగా మీ కంపెనీపై ప్రభుత్వము పన్ను వేస్తుంది, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇది కూడా జాతీయ ఆదాయంలో కలుపుతారు. అదేవిధముగా మీ కంపెనీకి కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఆ సబ్సిడీ మాత్రము జాతీయ ఆదాయంలోకి రాదు, ఎందుకంటే సబ్సిడీ అనేది ప్రభుత్వానికి వ్యయం అవుతుంది. కాబట్టి ప్రస్తుతము మీరు వస్తువును ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువు షాప్కి వెళ్తుంది. ఆ షాప్లో వస్తువుపై వేసే పన్నును పరోక్ష పన్ను అంటారు. ఆ పరోక్ష పన్ను మరలా జాతీయాలకు వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వానికి అది ఆదాయం అవుతుంది కాబట్టి. అదేవిధముగా ఆ వస్తువుకు ప్రభుత్వము సబ్సిడీ ఇస్తుంది, సబ్సిడీ మాత్రము పొరపాటున జాతీయాలకు రాదు, ఎందుకంటే సబ్సిడీ అనేది ప్రభుత్వానికి వ్యయమవుతుంది. చివరగా ఆ వస్తువు బయ్యర్ని చేరుకుంటుంది. ఈ బయ్యరు పైన పేర్కొన్న పనులతో పాటు కొన్ని ఇతరత్ర ఖర్చులు కూడా భరించాలి, ముఖ్యంగా రవాణా, కమిషన్, ప్రకటన వ్యయాలు మరియు అమ్మక వ్యయాలు. కాబట్టి ఈ బయ్యర్ చెల్లించే ధరను ఎంఆర్పి అంటారు, మీ షాపులో ఉన్నటువంటి ధరను మార్కెట్ ప్రైస్ అంటారు, మీ కంపెనీలో ఉన్న ధరను బేస్ ప్రైస్ అంటారు.